pretty late for prayers. గాంధీని చంపిన తర్వాత నాథూరాం గాడ్సేకి అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంది. కాకపోతే అతను పారిపోకుండా అక్కడ నిలబడి పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అతనికి మరణశిక్ష విధించారు. అయితే అసలు ఈ నాథూరాం గాడ్సే ఎవరు? ఇతను మహాత్మా గాంధీని ఎందుకు చంపాడు? గాంధీ గారు చేసిన తప్పులేంటి? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమేందుకు సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ పేరేంటి? నెంబర్ 1 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నెంబర్ 2 ఆల్ ఇండియా ముస్లిం లీగ్, నెంబర్ 3 ఆజాద్ హింద్ ఫౌజ్, నెంబర్ 4 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో